ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి పిలుపు అందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుకి ఫోన్ చేసి ఢిల్లీకి ఆహ్వానించారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఇవాళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అనంతరం అమిత్ షాతో జరిగే చర్చలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడుకి పిలుపు అందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుకి ఫోన్ చేసి ఢిల్లీకి ఆహ్వానించారు. ఇక అమిత్ షా ఆహ్వానం మేరకు ఇవాళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అనంతరం అమిత్ షాతో జరిగే చర్చలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కోటేశ్వరరావు తాజా అప్డేట్స్ అందిస్తారు. కోటేశ్వరరావు, ఆనంద్, ఈ రోజు ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి మధ్యాహ్నం ఈ రోజు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు పర్యటన చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పొత్తుల అంశం అయితే ప్రధానంగా ఇక్కడ చాలా ప్రాధాన్యత చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలంగా చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీతో తెలుగుదేశం మరి జనసేనతో పాటు బీజేపీ కూడా ఈ పొత్తుల అంశంలో కలిసి వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సార్వత్రిక ఎన్నికల కోసం ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని గత కొంతకాలంగా వినిపిస్తున్న మాటలను నిజం చేస్తూ ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు దీని మీద పొత్తుల అంశం మీద మరి నిర్ణయం తీసుకోవడానికి కూడా మరి వారు సన్నద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరి ఢిల్లీ వెళ్తుండడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు ఈ పర్యటనకి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన ఖచ్చితంగా పొత్తులో వెళుతుంది. దీంతో పాటు మాతో పాటు మరి ఏదైతే బీజేపీ అధిష్టానాన్ని కూడా తాను ఒప్పించి ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి ఈసారి ఎన్నికల్లో వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా తామైతే పనిచేస్తామని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అయితే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయడం అని కూడా ఆయన మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ పొత్తుల అంశం కూడా ప్రధానంగా చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక ఈ రోజు జరిగేటువంటి మరో ముఖ్యమైన పరిణామం ఒకటి చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రోజు మరి ఢిల్లీ పర్యటన వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ముందుగానే ఉదయం 9 గంటల నుంచి 9 గంటలు కానీ 10 గంటల వరకు 10 గంటల లోపు ఈ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వచ్చి మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. గతంలో చూసుకుంటే ఒకరోజే 2 సార్లు కలిసినటువంటి ఈ ఇరువురు నేతలు మరోసారి అమరావతి వేదికగా చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ రోజు ఉదయం భేటీ కానున్నారు. ఢిల్లీలో జరిగిపోయే వివిధ పరిణామాలకు కానీ పొత్తులకు సంబంధించిన అంశాలు కానీ మరి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా వ్యవహరించాలి, బీజేపీ అధిష్టానంలో ఎటువంటి చర్చలు జరగాలి, చర్చలు జరిపేటప్పుడు పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఏ విధంగా వ్యవహరించబోతున్నారు. ఆల్రెడీ మరి ఏపీలో టీడీపీతో జనసేన పొత్తులో ఉంది కాబట్టి బీజేపీ కూడా పొత్తులోకి వస్తే ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి సీట్లు ఎన్ని సీట్లు అడగాలి ఏమిటి అనేది కూడా ఈ వ్యవహారం మీద సుదీర్ఘమైనటువంటి ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగేటువంటి చంద్రబాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు రాత్రికి ఢిల్లీలోని అమిత్ షాను తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ వారు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా వారు చర్చించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు పొత్తులు గత కొంతకాలంగా చర్చిస్తూ ఉన్నారు. మరి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలు ప్రధాన పార్టీలు ఏకమైతే గానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించే అవకాశం లేదని కూడా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము.
ఇక చూసుకుంటే మరికొద్ది రోజుల్లోనే ఉండడంతో మరి వైసీపీ అయితే కొంతమంది అభ్యర్థులను ఏకంగా ఏకపక్షంగా మరి కొంతమంది అయితే వారు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నారు. ఇక చూసుకుంటే టీడీపీ జనసేనకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన ఇంతవరకు రాకపోవడంతో అయితే వేచి చూసే ధోరణితో చంద్రబాబు ఉన్నారని గత కొంతకాలంగా వినిపిస్తున్న మాటలు బీజేపీ పొత్తులో వస్తుందని ఆలోచనతోనే ఇంతకాలం కూడా వారు వేచి ఉన్నారు. వేచి ఉన్న తర్వాత ఈసారి మరి ఖచ్చితంగా బీజేపీతో వెళ్తే బీజేపీతో కూడా 175 సీట్లకు సంబంధించినటువంటి అంశాలలో మరి సీట్ల సర్దుబాటు అంశం కూడా ఉంటుంది కాబట్టి ఇంతకాలం టీడీపీ కానీ జనసేన కానీ ఇంతవరకు ప్రధానంగా అఫీషియల్ గా మరి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదని కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి మరి బీజేపీకి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో మరి ఖచ్చితంగా పొత్తులు ఖరారైన నేపథ్యంలో ఇక సీట్లు పంపిణీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సీట్లు మరి బీజేపీకి చెందిన సీట్లు ఇవ్వాలి, తెలుగుదేశం సీట్లు తీసుకోవాలి, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు జరిగేటువంటి ఢిల్లీ సమావేశంలో ఒక పొత్తులకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.